హాయ్ అండి. ఈరోజు అయితే మేము కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ అయితే వచ్చేసాము. సండే స్పెషల్. సో చిల్డ్రన్స్కి అయితే 40 రూపీస్ అండ్ అడల్ట్స్కి అయితే 50 రూపీస్తో టికెట్ తీసుకొని ఎంట్రీ అయ్యాము ఇక్కడ నుంచి. చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంది. సో మేము 4 మెంబర్స్ వచ్చాము. చాలా బాగుంది. ఈ ప్లేస్ ఎక్కడ ఉందో మీకు నేను చెప్తాను కూడా. చాలా అంటే చాలా చెట్లు, చాలా పెద్ద పెద్ద చెట్లు, ఫోటో షూట్స్ కానీ పిల్లలు ఆడుకునేదానికి కానీ చాలా, మనం ఫ్యామిలీ మొత్తం ఫ్రెండ్స్ మొత్తం బయటికి వెళ్ళి తినడానికి కానీ చాలా బాగుంటుంది. అవుట్ సైడ్ ఫుడ్ కూడా మనం తీసుకొని లోపలికి వెళ్ళచ్చు. చూడండి, ఇక్కడ ఒక బటర్ఫ్లై లొకేషన్, దట్ ఈస్ అ ఫోటో లొకేషన్. ఇలా గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చెట్లు ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి, ఇలా క్లైంబింగ్ ఎక్కడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా చోట్ల కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక స్లైడ్ ఉందండి. ఇది మామూలు స్లైడ్ కాదు, జస్ట్ మనం సిమెంట్తోనే వీళ్ళు చేసింది. సో కట్టారు దీనికి స్పెషలైజ్డ్గా. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు దీన్ని. చూడండి ఎలా ఇస్తున్నారు. ముగ్గురు నన్ను అయితే చింపి పడేశారండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. సండే మొత్తం 11:30కి అలా వెళ్ళాము. సో మళ్ళీ తర్వాత 4 o'clock ఎగ్జిట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ ఒక్క ఉయ్యాల మాత్రమే ఉంది. చాలా చోట్ల చాలా ఉయ్యాలలు కూడా ఉన్నాయి. ఒక లైక్ మనం తినడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఇలా రౌండెడ్ టేబుల్స్ టైప్ ఇలా ఉన్నాయి. ఆ ప్లేస్కి కూడా వెళ్దాం మనము. నేను కూడా పిల్లలతో పాటు కలిసి అలా ఎంజాయ్ చేశాను. చూడండి, మా అల్లుడు గడు గుడ్ బాస్, ఇది మా బుడ్డది. చాలా బాగుంటుంది న్యాచురల్గా. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మంచిగా చాలాసేపు ఆడుకున్నారు పిల్లలు కూడా. పిల్లలకైనా సరే, పెద్దలకైనా సరే, ఎవరికైనా సరే చాలా మంచి ప్లేస్. మీరు ఒక 1 day కంప్లీట్గా మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట, ఎంజాయ్ మంచిగా. సో చూడండి, చూస్తూ ఉండండి. మొత్తం ఇలా చాలా బాగుంటుంది. మొత్తం గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ ఒక జాంబో ఉంది. సో ఇది కూడా ఒక చెట్టులోనే ఫొటోస్ కోసం పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి, చెట్ల మధ్యలో ఇలా క్లైంబ్ చేయడానికి ఇలా స్టెప్స్ లాగా అరేంజ్ చేశారు. దిస్ ప్లేస్ ఈస్ వెరీ నైస్. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవచ్చు మనం. ఇలా పైకి వెళ్ళాము, పైన స్పేస్ ఇలా ఉంది. జస్ట్ ఇలా వెళ్ళి అలా దించడానికి మాత్రమే ఇలా ప్లేస్ ఉంది, అంతే. మాత్రం జస్ట్ 1 స్పాట్ అనమాట. అండ్ ఇక్కడ ఒక టాటాయిస్ అండ్ లోటస్ది ఒక చిన్న పాండ్ ఉందన్నమాట. చూడండి, లోటస్ చాలా ఉన్నాయి. చాలా కలర్స్లో ఉన్నాయి. పింక్, ఎల్లో, అలా చాలా చాలా కలర్స్లో ఉన్నాయి. అందులో ఫిషెస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఈ టాటాయిస్లో చిన్నప్పుడు ఒకసారి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు అదే కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇల్లు వచ్చారనమాట ఇక్కడికి. సో ఇక్కడ నుంచి మనం వెళ్తే ఇది అందరూ ఫ్యామిలీతో పాటు మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, లంచ్ ఏదైనా తెచ్చుకొని తినుకుంటూ మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది ఎక్కడో లేదు, మనకు మేడ్చల్ దగ్గరలోనే ఉంది ఆక్సిజన్ పార్క్. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలోనే ఉంటుంది. దీన్ని ఆక్సిజన్ పార్క్ అంటారు అండ్ కండ్లకోయ పార్క్ కూడా అంటారు. సో ఫ్యామిలీకైనా సరే, పిల్లలకైనా సరే, ఎవరికైనా సరే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. హ్యాపీగా ఉంటుంది. మొత్తం గ్రీనరీ ఉంది. అండ్ ఇందులో మెయిన్గా ఒక పక్షులకి పార్క్ ఉందండి లోపల. ఇలా స్టెప్స్ వెళ్ళేసి మనము, ఇది ఒక ట్రెక్కింగ్ టైప్ అనిపిస్తుంది మనకు. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. మొత్తం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, ఫారెస్ట్లోనే ఒక చిన్న ఫోటో బ్రిడ్జ్ లాగా వేస్తారనమాట. చాలా దూరం వరకు ఉంది ఇది. సో ఇది ఎందుకు వెళ్తున్నామంటే, ఇక్కడ ఒక పార్క్ ఉంది బర్డ్స్ది. సో అందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయన్నమాట. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ బర్డ్స్ని చూసి. చూడండి, మీకు ఎక్కడైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి ఎంజాయ్ చేయడానికంటే, పిల్లలు మస్తుగా ఎంజాయ్ చేస్తారు. రియల్లీ చాలా బాగుంది. చూడండి, ఇక్కడ మేము పార్క్లోకి అయితే ఎంట్రీ అయ్యాము. ఇక్కడ బర్డ్స్ చాలా చాలా బర్డ్స్ ఉన్నాయి. పీజియన్స్, ప్యారెట్ చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ. సో ఇలా ఎంట్రీ అవ్వాలి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యారెట్స్ చూడండి, ఎలా పెద్ద పెద్ద ప్యారెట్స్ ఉన్నాయి. చూడండి, దానికి ఫ్రూట్స్ ఇస్తూ ఉన్నారు, వెజిటేబుల్స్ ఇస్తూ ఉన్నారు. కింద పీజియన్స్ ఉన్నాయి. చూడండి, ఇది మాత్రం చాలా స్పెషల్. ఇది అందరినీ పలకరిస్తూ ఉంది.
అండ్ జంట పక్షులు ఉన్నాయి. దిస్ ఇస్ వైట్ ప్యారెట్ అనమాట. చాలా బాగుంది. టాటాయిస్, నెమళ్ళు ఉన్నాయి, పికాక్స్ ఉన్నాయి, టాటాయిస్ ఉన్నాయి. ఇట్ వాజ్ వెరీ నైస్. చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ పిల్లలు చాలా స్పెండ్ చేశారు టైం. ఇట్ వాజ్ వెరీ నైస్ యాక్చువల్లీ. మా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ. చూడండి టాటాయిస్ అండ్ పీజియన్స్ చాలా ఉన్నాయి. చాలా టైం స్పెండ్ చేస్తాం. అదేదో యాపిల్ పండిస్తే తింటా ఉంది. చూడండి ఎంత ఎగ్జైటింగ్గా తింటా ఉందో అది కదా. అలా బర్డ్స్ని చూస్తూనే ఉండిపోయాము. దాని తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న ఏరియా ఉంది. అది ఇప్పుడు కొత్తగా పెట్టారు, అక్కడ వెళ్ళారు. అండ్ దీని తర్వాత మేము ఇక్కడి నుంచి అయితే వచ్చేసి ఎగ్జిట్కి వెళ్ళిపోతున్నాము. సో మేము ఎగ్జిట్ అయ్యాము. సో మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఏ గేట్ నుంచి వెళ్ళామో